ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసం 28వ రోజు బహుళ త్రయోదశి. ఈ రోజు నవగ్రహాలను పూజిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ రోజు నిషిద్ధ ఆహారము ఉల్లి, ఉసిరి, గుమ్మడి, వంకాయ, సొర. ఈ రోజు చేయవలసిన దానాలు నువ్వులు, ఉసిరి. ఈ రోజు పూజించవలసిన దైవం ధర్ముడు. జపించవలసిన మంత్రం ఓం ధర్మాయ కర్మనాశనాయ స్వాహ. కలుగు ఫలితం దీర్ఘకాలిక వ్యాధి నివారణ. కార్తీక పురాణంలోని 28వ అధ్యాయము 28వ రోజు పారాయణము. విష్ణు సుదర్శన చక్రం యొక్క మహిమ. జనక మహారాజా, విన్నావా దూర్వాసుని అవస్థలు? అతను ఎంతటి కోపవంతుడో వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు. కనుకనే అంతటి కష్టాలు పాలైనాడు. కావున తాను ఎంతటి గొప్పవాడైనను ఎదుటివారు ఆచరించు కార్యాలు తెలుసుకొనవలెను. అలాగే దూర్వాసుడు శ్రీమన్నారాయణ దగ్గర సెలవు పొంది తనను వెన్నంటి వస్తున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరికి వెళ్ళను. ఓ అంబరీషా, ధర్మపాల, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీవు నాపై గల భక్తితో అనురాగముతో ద్వాదశి పారాయణమునకు ఆహ్వానించితివి. కాని నిన్ను కష్టాలు పాలుచేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలాన్ని నాశనం చేయ తలపెట్టాను. కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణు దగ్గరికి వెళ్ళి ఆ విష్ణువు చక్రం వల్ల ఆపద నుండి రక్షింపమని వేడుకొంటిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ దగ్గరికి వెళ్ళమని చెప్పినాడు. నాకు నీవే శరణ్యము. నేను ఎంతటి తపస్శాలి అయినను, ఎంతటి నిష్ట కలవాడైనను నీ నిష్కళంక భక్తి ముందు ఏమీయూ పని చెయ్యలేదు. నన్ను విపత్తు నుండి కాపాడవలెను అని పరిపరి విధాలుగా ప్రార్థించగా ఆ అంబరీషుడు ఆ శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకు నా మనఃపూర్వక వందనాలు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా కష్టాలు కొని తెచ్చుకొనెను. అయినను ఇతను బ్రాహ్మణుడు కావున ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహించవలెనన్నా ముందు నన్ను చంపి తరువాత ఈ దుర్వాసుడిని చంపుము. నీవు శ్రీమన్నారాయణ ఆయుధనువి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడని. ఆ శ్రీమన్నారాయణుడు నావి ఇలవేల్పు దైవము. నీవు హరిచేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక లోకకంటకులను చంపితివి. కావున శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకాలు తిరుగుచున్నను ఇతనిని వెంటాడు చున్నావే తప్ప చంపలేదు. దేవ సరాసరుల శక్తి అంతయు ఏకమైనను నిన్ను ఏమీ చేయలేవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డము లేదు. ఈ విషయము లోకానికంతయు తెలియను. అందువలన మునిపుంగవునికి ఏ విధమైన అపాయము కలగకుండా రక్షింపుము అని ప్రాధేయ పడుచున్నాను. నీ యందు ఈ శ్రీమన్నారాయణ్ణి శక్తి ఇమిడియున్నది. అందువలన నిన్ను వేడుకొనుచున్నాను. నన్ను శరణు వేడిన ఈ దుర్వాసుడిని రక్షింపుము అని అనేక విధాలుగా స్తుతించడం వలన అతి రౌద్రాకారంలో నిప్పులు గక్కుచున్న ఆ విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకి శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీశ్వర, నీ భక్తిని పరీక్షించదలచి ఇట్లు చేసితిని. కాని వేరొకటి కాదు. అత్యంత దుర్మార్గులు అయిన మహాపరాక్రమవంతులు అయిన మధుకైటభులను దేవతలందరూ ఏకమైనను చంపలేకపోయినారు. అటువంటి వారిని నేను చంపితిని. ఆ విషయము తెలుసు గదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి త్రిలోకాలందును ధర్మాన్ని స్థాపించుచున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతముని నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన కోపాన్ని నేను తిలకించితిని. నిరాపరాధి అయిన నిన్ను రక్షించి ఆ ముని గర్వాన్ని అణచవలెనని తలంచుచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహా తపస్సాలి. రుద్ర తేజస్సు
భూలోకవాసులందరినీ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతియగు పరమేశ్వరుని తేజస్సు కంటే ఎక్కువైన ఆ శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు కల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు కల నీవు కాని తులతూగరు, నన్ను ఎదుర్కొనలేరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడైనప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమమైన నీతి. ఆ నీతిని ఆచరించువాడు ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనగలడు. ఇంతవరకు జరిగినది అంతయు విస్మరించి శరణాగతి అయి వచ్చిన ఆ దూర్వాసుడిని గౌరవించి నీ ధర్మమును నీవు నెరవేర్చుము అని చక్రాయుధము పలికెను. అంత అంబరీషుడు ఆ పలుకులని ఆలకించి, నేను దేవతలయందు, గోవులయందు, బ్రాహ్మణులయందు, స్త్రీలయందు గౌరవము కలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖము ఉండవలెనని నా అభిలాష. కావున శరణు వేడిన ఈ దుర్వాసుడిని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలాలు ఏకమైన నీ శక్తి ముందు, నీ తేజస్సు ముందు సాటిరారు. నీవు అంతటి తేజోవంతుడవు. శ్రీ మహావిష్ణువు లోక నిందితులని, లోకకంటకులని, దేవతలపై, గోవులపై, బ్రాహ్మణులపై, అహింసా పరులపై నిన్ను ప్రయోగించరు. వారిని రక్షించి తన కుక్షి యందు 14 లోకాలని కంటికి రెప్పలా కాపాడుచున్నాడు. కావున నీకు ఇదేనా మనఃపూర్వక నమస్కారాలు అని పలికి ఆ చక్రాయుధము పాదాలపై పడెను. అంతటా ఆ చక్రాయుధము ఆ అంబరీషుడిని ఆలింగనము చేసుకుని, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలాలలో ఎవరు పఠిస్తారో, ఎవరు దాన ధర్మాలతో పుణ్య ఫలాలని వృద్ధి చేసుకుంటారో, ఎవరు పరులని హింసించకుండా, పరధనాన్ని ఆశించకుండా, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకములు చేయక ఉంటారో అట్టి వారి కష్టాలని నశింపజేసి ఐహికమందు పరమందు సర్వ సౌఖ్యాలతో తులతూగుదురు. నిన్ను దూర్వాసుడిని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ ముని పుంగవని తపో శక్తి సరిపోలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వాసిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 28వ అధ్యాయము 28వ రోజు పారాయణం సమాప్తము. తిరిగి 29వ రోజు పారాయణంలో కలుసుకుందాం.